ఆధారాలు ఇవ్వచ్చు కదా అని గనక మీరు అడిగితే, మా దగ్గర అయోధ్య ఉంది, మా దగ్గర ద్వారక ఉంది, మా దగ్గర దాన్ని ఏమంటారు, ఏవేవో కొత్త కొత్త పేర్లన్నీ చెప్తారు, పాతవే పేర్లు చెప్తారు. మా రాజు అయినటువంటి లేదా మా దేవుడు అయినటువంటి రాముడు ఇక్కడికి దాన్ని ఏమంటారు, భద్రాచలం వచ్చాడు. ఏమన్నారు? భద్రాచలం వచ్చారు. ఇక్కడ నుంచి శ్రీలంకకు ఒక కోతి ఎగిరిపోయింది, కానీ మా రాముడు మాత్రం అక్కడ వంతెన కట్టాల్సి వచ్చింది. ఇలాంటివి చెప్తారు. సో వీటిని మనం కొంచెం పరీక్షించాలి. ప్రశ్నలో ఉన్న రెండు భాగాల్లో మొదటి భాగం ఏమిటి అని అంటే, వీరి దగ్గర క్లెయిమ్స్, స్లోగన్స్ ఉన్నాయి, కానీ ఆధారం, సాలిడ్ ఎవిడెన్స్ లేదు. సంస్కృత భాషకు 3 లేక 4వ శతాబ్దం, క్రీస్తు శకం 3 లేక 4వ శతాబ్దముకు ముందు దేవనాగరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో ఏ ఆధారం మనకు లేదు. ధమ్మ లిపి ఉంది, తమిళ లిపి ఉంది, గ్రీకుల లిపి ఉంది, అరమాయిక్ లిపి కూడా ఉంది భారతదేశంలో అటువైపు గిల్గిట్ మొదలుకొని, సింధు ప్రాంతం మొదలుకొని, పంజాబ్ ప్రాంతం మొదలుకొని, దాదాపు రాజస్థాన్ దాని క్రింది భాగాల వరకు ఇప్పటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అరమాయిక్ భాష కూడా దొరికింది. ధమ్మలిపి అని అంటే ఇక్కడ ప్రాకృతి అని పిలిచారు కదా, అలాంటి ధమ్మలిపిని ఉపయోగించి బుద్ధిజం చెప్పినటువంటి మాటలకు కూడా అశోకుడు చెక్కించినటువంటి శిలాశాసనాల రూపంలో మనకు ఆధారం ఉంది. కానీ ఎక్కడ ఒక్కటి కూడా సంస్కృత భాషలో 3 AD లేకపోతే 4 AD, క్రీస్తు శకం 3 లేకపోతే 4కు ముందు ఏది లేదు. దాని అర్థం ఏమిటి అని అంటే, క్రీస్తు శకమే ఈ పుస్తకాల యొక్క ఆవిర్భావం మొదలైంది. లక్షల కోట్ల క్రితం మేము రామాయణం రాసుకున్నాం అనంటే అందులో యవనులు ఎక్కడి నుంచి వచ్చారు? యవనులు అనంటే గ్రీకులు అని అర్థం. భారతదేశానికి గ్రీకులు ఎప్పుడు వచ్చారు? ఎవరని చెప్పండి. భారతదేశానికి గ్రీకులు ఎప్పుడు వచ్చారు? అలెగ్జాండర్ వచ్చినప్పుడు వచ్చారు. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు? 3వ శతాబ్దం, 300 BC, క్రీస్తుకు పూర్వం 300లో వచ్చాడు. అంతకు ముందు పుస్తకాలు రాసుకుంటే వాళ్ళ గురించి ఎలా రాసుకుంటారు? రాసుకోలేరు. ఆయన వచ్చిన తర్వాతే రాయాలి వారి గురించి. అక్కడున్న వాళ్ళు యవనులే అని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళే చెప్పారు. గోధుమ రంగు వర్ణం, సువర్ణమైనటువంటి శరీరం, పొడుగ్గా ఉంటారు, ఛాతి వెడల్పుగా ఉంటుంది, వారు ఫలానా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, సింధు ప్రాంతం